మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఆదర్శ పాఠశాలలో నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ గండ్రాతి సతీష్ పాల్గొన్నారు. సైబర్ నేరాలను ప్రతి ఒక్కరూ నియంత్రించాలి అన్నారు. సైబర్ నేరాలను నియంత్రించడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని వెల్లడించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే 100కు డయల్ చేయాలని సూచించారు. మనం మారితే మన బ్రతుకు మారురా, జనం మారితే ఈ జగతి మారురా. దారితో పిడి దొంగ ఆనాటి వాల్మీకి, దారితో పిడి దొంగ ఆనాటి వాల్మీకి, రామాయణ మహారచయిత ఆనాటి కవి. అట్లాంటి మూఢనమ్మకాలు ఎట్టి బస్సులో కూడా నమ్మవద్దు. అటువంటి మీ దృష్టికి వచ్చే కానీ పోలీసులు తీసుకోవాలి. చాలామంది ఊర్లలో సార్ పక్కన వాళ్ళు మాకు చేతబడి చేస్తారు సార్, అందుకు మా ఇంట్లో బాగాలేదు, జ్వరాలు వస్తున్నాయి, తగ్గట్లేదు, ఇట్లాంటివి మాట్లాడతాం. అట్లా ఉంటే ఎంతమంది చేయొచ్చు? మనం పిఎంకి చేయొచ్చు, సీఎంకి చేయొచ్చు, అందరూ చేయొచ్చు లేదా చేతబడి? మరి అట్లా కాదు, వాళ్ళ కాట్లు వీళ్ళకి ఎందుకు అవుతానంటే వీళ్ళు ఎక్కువ మూఢనమ్మకాలు నమ్ముతారు కాబట్టి. సైబర్ నేరాల గురించి మీరు తెలియదా? ఇప్పుడు జనరల్ సైబర్ నేరాలు అంటే ఒకటే ముక్క గుర్తుపెట్టుకోండమ్మా. ఇప్పుడు ఈ అమ్మాయిని ఎవరో వేధించారంటే అమ్మడిగా చెప్పిందా లేదా అంటే అవతల వ్యక్తులు ఎవరో మనకు తెలుస్తూ ఉంది, మా క్లాస్ అబ్బాయిలు అని చెప్తా ఉంది. లేకుంటే పోలీస్ స్టేషన్కి సార్ కొట్టుకొని వస్తారు, సార్ పలానా వ్యక్తి నన్ను కొట్టిండని చెప్తారు. లేదా ఒక వ్యక్తిని ఎవడన్నా మోసం చేస్తే పలానా వ్యక్తి నన్ను మోసం చేసింది సార్ అని వస్తారు.